హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్లో ఎప్పుడూ చేసుకునే తోటకూర కర్రీ కాకుండా వెరైటీగా ఈరోజు మనం తోటకూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం తోటకూర ఆకులను చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా నీట్గా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా తోటకూర ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి తీసుకొని దంచుకొని యాడ్ చేసుకోవాలి తోటకూరలో. ఈ విధంగా ఒకసారి కలుపుకొని తోటకూరని బాగా ఉడికించుకోవాలి. తోటకూర ఉడికేంతలోపు మనం ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మనం ఇందులో జీలకర్ర, శనగపప్పు, కొత్తిమీరలు, మినప్పప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత 4 కరివేపాకులను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ 4 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించిన వీటిని మరియు ఉడికించిన తోటకూరని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని వేయించిన పప్పులని మరియు 3 వెల్లుల్లిని తీసుకొని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా కొంచెం సాల్ట్ మరియు ఉడికించి పక్కకు పెట్టుకున్న తోటకూరను అలాగే ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే కరివేపాకు మరియు దంచిన జీలకర్ర, వెల్లుల్లి ముద్దని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పోపు వేగిన తర్వాత మిక్సీ పట్టిన తోటకూర మిశ్రమాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, తోటకూర పచ్చడి రెడీ.